సార్వత్రిక ఎన్నికల ముందు జనసేన పార్టీకి వరుస ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. ఏపీలో అధికారంలో ఉన్న వైసీపీని ఎదుర్కొనడానికి టీడీపీ, జనసేన, బీజేపీలు కూటమి కట్టిన సంగతి అందరికీ తెలుసు. ఇక అసలు కూటమి కార్యరూపం దాల్చడానికి ముఖ్య కారకుడే జనసేన అధినేత పవన్ కళ్యాణ్. అయితే కూటమి ఏర్పడిన తర్వాత ఆ పార్టీ నుంచి ఎక్కువ వ్యతిరేకత వ్యక్తం కావడం గమనార్హం. 40 ఎమ్మెల్యే సీట్లు ఆశించిన జనసేన కార్యకర్తలకు భంగపాటు తప్పలేదు. కేవలం 21 స్థానాల్లో మాత్రమే జనసేన పార్టీ పోటీ చేయడం పైన ఆ పార్టీ కార్యకర్తలు తమ అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేశారు. ఇక ఈ 21 స్థానాల్లో కూడా వేరే పార్టీల నుంచి వచ్చిన వారికి టికెట్లు కేటాయించడం పైన జనసేనలో తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. జనసేన పార్టీలో టికెట్ దక్కని నేతలు బహిరంగంగానే తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కుతున్నారు. పవన్ వ్యవహార శైలిపైన తీవ్ర విమర్శలు చేస్తూ జనసేన నాయకులు పార్టీ నుంచి బయటకు వచ్చేస్తున్నారు. ఇప్పటికే పరుచూరి భాస్కర్రావు, పితాని బాలకృష్ణ, పోతిన మహేష్, శెట్టిబొత్తుల రాజబాబు, మాకినీడి శేషకుమారి వంటి నాయకులు జనసేనకు రాజీనామా చేశారు. తాజాగా మరొక కీలక నేత జనసేనకు గుడ్ బై చెప్పడానికి సిద్దమవుతున్నారు. నంద్యాల జనసేన కోఆర్డినేటర్ విశ్వనాథ్ సైతం పార్టీని వెట్టడానికి రెడీ అవుతున్నారు. గతంలో నంద్యాలలో పర్యటించిన టైంలో ఇక్కడి సీటు విశ్వనాథ్ కి కేటాయిస్తానని పవన్ హామీ ఇచ్చారు. ఇక పొత్తులో భాగంగా ఆ సీటు ఇప్పుడు టీడీపీకి ఖరారు కావడంతో విశ్వనాథ్ కు మొండి చెయ్యెదురైంది. టికెట్ దక్కకపోవడంతో విశ్వనాథ్ గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్నారు. దీనికి తోడు విశ్వనాథ్ పార్టీ కార్యక్రమాలు కూడా దూరంగా ఉంటున్నారు. పవన్ కళ్యాణ్ నాయకత్వంపై అసంతృప్తితో ఉన్న విశ్వనాథ్ తో వైసీపీ నేతలు చర్చలు జరిపారు. దీంతో ఆయన వైసీపీలో చేరేందుకు రెడీ అయ్యారు. ఆయన్ను పార్టీలోకి శిల్పమోహన్ రెడ్డి ఆహ్వానించబోతున్నారు. కాగా ఈ టైంలో విశ్వనాథ్ వెంట భారీగా జనసేన నాయకులు కూడా వైసీపీ కండవా కప్పుకునే ఛాన్స్ ఉందని సమాచారం.